బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, ఏ పార్టీలోనూ చేరడం లేదని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, ఏ పార్టీలోనూ చేరడం లేదని తెలిపారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. కామిని కొద్దిసేపటి క్రితం విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఎక్స్ లో ఒక పోస్ట్ వచ్చింది ఆయన పేరిట. ఆ పోస్ట్ లో చాలా కీలకమైన వ్యాఖ్యలు ఉన్నాయి, ప్రకటన కూడా ఉంది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నట్టు కూడా అందుట్లో విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరటం లేదు, వేరే పదవులో ప్రయోజనాలు లేక డబ్బు ఆశించి నేను రాజీనామా చేయడం లేదు అని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరు ప్రభావితం చేయలేదు అని కూడా అందులో స్పష్టం చేశారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి కూడా రుణపడి ఉంటాను అని కూడా అందులో పేర్కొన్నారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని అని కూడా అందులో పేర్కొన్నారు. అయితే జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను కూడా అని కూడా అందుట్లో విజ్ఞప్తి చేశారు. పార్లమెంటరీ పార్టీ నాయకునిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశాను. కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో వారధిగా పనిచేశాను అని కూడా అందులో ఆయన పేర్కొన్నారు. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నా గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోంమంత్రి అమిత్ షాకి కూడా ధన్యవాదాలంటూ కూడా పేర్కొన్నారు. 9 సంవత్సరాల నుంచి తను ఇలా ప్రోత్సహించారని, మనోధైర్యాన్ని కూడా ఇచ్చారని, నా గుర్తింపు కూడా ఇచ్చారు అని కూడా అందులో పేర్కొన్నారు. టీడీపీతో రాజకీయంగా విభేదించిన చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని, పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది అని కూడా ఆయన వివరించారు. నా భవిష్యత్తు వ్యవసాయం అని కూడా అందులో పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని కూడా అందులో పేర్కొన్నారు. ఈ పోస్ట్ కొద్దిసేపటి క్రితం ఆయన ఇందులో ట్విట్టర్ లో పెట్టారు. అయితే ఇంత సడన్ గా విజయసాయిరెడ్డి ప్రకటన చేయటం పట్ల ఇప్పుడు అందరిలో కూడా ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. అయితే ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డిపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కాకినాడ పోర్టుకు సంబంధించి కూడా ఇటీవల ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై కూడా ఆయన తనకు సంబంధం లేదు అని చెప్పి ఖండించారు. కానీ వైసీపీ పార్టీ ఏర్పాటులో గాని, ఆ తర్వాత జగన్ తో నడిచిన వ్యవహారంలో గాని, లేకపోతే జగన్ పై ఉన్న కేసుల్లో కూడా కీలకమైన వ్యక్తిగా విజయసాయిరెడ్డి ఉన్నారు. కానీ విజయసాయిరెడ్డి ప్రస్తుతం ఈ ప్రకటన విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం మాత్రం ఇది సంచలన ప్రకటనగా మారింది. దీంతో పాటు ఆయన సడన్ గా రాజకీయాల నుంచి తాను విరమించుకుంటున్నట్టు కూడా చేసిన ప్రకటన కూడా ఇప్పుడు అంతే సంచలనంగా మారింది. ముఖ్యంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటాను అని కూడా ఆయన ప్రకటించారు.
ఈ ఇటీవల కాలంలో విజయసాయి రెడ్డిపై ప్రధానంగా సిఐడి కేసు కూడా నమోదైంది. కాకినాడ సీ పోర్టుకు సంబంధించి అక్కడ షేర్లు కేవీ రావు దగ్గర నుంచి తీసుకోవటంలో వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అదేవిధంగా అంతకు ముందు విజయసాయి రెడ్డి ఆయన కేవీ రావుకు ఫోన్ చేసి విక్రాంత్ రెడ్డి వచ్చి మీతో మాట్లాడతారు అని చెప్పి ఆయన ఫోన్ చేసినట్టుగా కూడా కేవీ రావు సిఐడికి ఫిర్యాదు చేయటం, సిఐడి ఆయనపై కేసు కూడా నమోదు చేసింది. ఇటీవల కాలంలో దీనికి సంబంధించి ఈ కేవీ రావుకి ఆ పోర్టుకు సంబంధించిన షేర్లన్నీ కూడా మళ్ళా తిరిగి వెనక్కి ఇవ్వటం కూడా అంతే సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా విజయసాయి రెడ్డి ఈ ప్రకటన చేయటం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి చాలా లోతుగా ఈడీ కూడా ఆయనకి నోటీసులు ఇచ్చి ఆయన్ని పిలిపించింది, మాట్లాడింది. ఈ నేపథ్యంలోనే ఈడీ దర్యాప్తు చాలా మూలాలకు వెళ్తుందనని, ఇది వెళ్ళి ఎక్కడో తగ్గిపోతుంది అని కూడా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి సడన్ గా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన రావటం మాటలు ఇప్పుడు సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డితో పాటు అయోధ్య రామిరెడ్డి కూడా అటువంటి ప్రకటన చేశారు అని చెప్పి కూడా చెబుతున్నారు. బట్ అయోధ్య రామిరెడ్డి ప్రకటన అయితే మాత్రం మనకి లభ్యం కాలేదు. బట్ విజయసాయి రెడ్డి ప్రకటన మాత్రం పూర్తిగా ట్రాన్స్లేటెడ్ పోస్ట్ మాత్రం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ రావటం, అదేవిధంగా ఆయన తాను జగన్ కు భారతీయకి రుణపడి ఉంటానని పేర్కొనడంతో పాటు ఆయనకు జగన్ కు మంచి జరగాలని కోరుకోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన సడన్ గా ఇది తీసుకున్న నిర్ణయం కాదు అని, దీని వెనక ఏదో బలమైన కారణం ఉంది అని కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. అంటే ఈ బలమైన కారణం ఏంటనేది ఇప్పుడు బయటికి రావాల్సి ఉంది. ముఖ్యంగా ఇటీవల ఆయన ఈడీ విచారణకు పిలిపించడం కూడా ఇది ఒక కొంత కారణంగా ఉంది అని కూడా బయట చెబుతున్నారు. టీడీపీతో రాజకీయంగా విభేదించిన చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా తనకు విభేదాలు లేవు అని ఆయన ఈ పోస్ట్ లో పేర్కొనడం కూడా దీని వెనక ఏదో మొత్తానికి పెద్ద బలమైన కారణం ఉందనేది మాత్రం, ఇంత సంచలన ప్రకటన వెనుక బలమైన కారణం ఉందని మాత్రం విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. యామిని.